హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ చేసుకుందామండి. పాలు చక్కెర ఉంటే చాలు, చాలా సింపుల్గా ఈ బర్ఫీని చేసుకోవచ్చు. పిల్లలు ఏదన్నా స్వీట్ కావాలని అడిగినా, మీకు ఏదన్నా స్వీట్ తినాలి అనిపించినా ఈజీగా చేసుకోవచ్చు ఈ బర్ఫీని. మిల్క్ బర్ఫీ చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. మరి అలాంటి ఈ యమ్మీ బర్ఫీని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ మిల్క్ బర్ఫీ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా పాలు పోసి కార్న్ఫ్లోర్ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ కార్న్ఫ్లోర్ లేదనుకోండి, కార్న్ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ అయినా సరే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. వెనిలా కస్టర్డ్ తీసుకోండి, వేరే ఫ్లేవర్స్ ఏమీ లేకుండా వెనిలా అయితే బాగుంటుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోండి. నార్మల్ మిల్క్ కంటే కూడా ఫుల్ ఫ్యాట్ మిల్కే బాగుంటుంది బర్ఫీకి. మీరు ఫస్టే స్టవ్ ఆన్ చేయొద్దండి. స్టవ్ ఆన్ చేయకుండా ప్యాన్ని జస్ట్ స్టవ్ మీద పెట్టుకొని పాలు పోసుకోండి. పాలు పోసుకున్న తర్వాత మనం ముందుగా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కార్న్ఫ్లోర్ పాలని ఈ పాలల్లో పోసేసి ఫస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ పాలని కాగనివ్వండి. ఈ పాలు అనేవి మీకు బాగా చిక్కగా అయ్యేంత వరకు ఇలా మరుగుతూనే ఉండాలి. మేగడ కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా సైడ్స్న ప్యాన్కి అంటుకుపోతుంది కదా మేగడ అనేది, దాన్ని మొత్తం ఈ విధంగా తీసేసి పాలల్లో కలుపుతూ ఉండండి. మేగడ కడితే మళ్ళీ మీకు అంత బాగుండదు, చాలా సాఫ్ట్గా వస్తుంది బర్ఫీ అనేది. అలా సాఫ్ట్గా రావాలి అంటే ఇలా మేగడ కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ పాలు మనకి చిక్కబడ్డాయి. ఇంకొద్దిగా చిక్కబడాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పాలు అనేవి మనకి బాగా చిక్కగా అవుతాయి. బర్ఫీ అనేది చాలా సాఫ్ట్గా కూడా వస్తుందన్నమాట. అందుకని 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోమని చెప్పాను. ఇప్పుడు చూడండి, పాలు ఇంకొద్దిగా చిక్కబడ్డాయి కదా. ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో 1 పావు కప్పు చక్కెర వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. చక్కెర 1 పావు కప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే, అంటే తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా చక్కెర వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బాగా చిక్కబడింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండి. ఒకవేళ మీరు కస్టర్డ్ పౌడర్ వేసుకునే పని అయితే యాలకుల పొడి వేసుకోమాకండి. నేను జస్ట్ కార్న్ఫ్లోర్ వేసాను కాబట్టి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకున్నాను. ఈ యాలకుల పొడి కూడా వేసి ఇలా కలుపుతూనే ఉండండి. ఇంకొంచెం చిక్కబడాలి మనకి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా గరిటెతోటి ఇలా వేస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఆగి ఆగి డ్రాప్స్ లాగా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మీకు ఇంకా కాస్త గట్టి పడుతుంది. ఈ పాలు మొత్తం ఈ స్టేజ్కి రావడానికి కొద్దిగా టైం పడుతుందండి, కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఆరబెట్టేస్తున్నాను. ఆరబెట్టిన తర్వాత చూపిస్తాను. ఈలోపు ఏం చేస్తారంటే, మీరు బర్ఫీ వేసుకోవాలి అనుకున్న ప్లేట్కి నెయ్యిని రాసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందండి. ఇది బాగా ఆరిపోతే ఇంకాస్త గట్టి పడుతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా రాలేదనుకోండి, మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి 1-2 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఈ విధంగా గట్టి పడుతుంది. ఇలా గట్టి పడితే మనకు బర్ఫీ ఈజీగా అవుతుందండి. అందుకని ఇలా వచ్చేదాకా మీరు చేసుకోవాలి. మాకు ఇలా రాలేదే అని చెప్పి కంగారు పడమాకండి. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకొని సమంగా వచ్చేటట్లు చేసుకొని దీనిపైన చూడడానికి బాగుంటుంది గార్నిష్ కోసం నేను పిస్తా పప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి మీరు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇవి మీ ఆప్షనల్. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేయండి, అంటుకుపోతాయి. ఇలా ప్రెస్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. 1-2 గంటల పాటు అలా వదిలేయండి. బాగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది, అప్పుడు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది, కొద్దిగా గట్టిపడింది కూడా. ఇలా చల్లారిన తర్వాత నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. 1-2 గంటలు పక్కన పెట్టేస్తే బాగా సెట్ అయిపోతుంది. మీకు ఏ షేప్లో ముక్కలు కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి చేసుకోవడం. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి, అంత బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం పాలు కాసాం కదా, ఆ పాలు ఒక్కటే దగ్గరుండి చూసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. మిగతాదంతా చాలా సింపుల్ అండి. పాలు చక్కెర ఉంటే చాలు, సింపుల్గా ఇంట్లో బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బర్ఫీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక తిత్తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.